ఈరోజు అన్ని విధాలుగాను కూడా ఫిజికల్ ఫిట్గా ఉండే విధంగా కూడా ఈ మ్యారథాన్ ఎంతో ఉపయోగపడుతుంది. తణుకు ప్రభుత్వ ఆసుపత్రిలో కీళ్లు వెన్నుపూస వ్యాధుల కోసం ప్రత్యేక ఓపీ విభాగాన్ని ఎమ్మెల్యే అరిమిల్లి రాధాకృష్ణ ప్రారంభించారు. పేద ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. వార్షికంగా 600 మందికి పైగా ఓపీ వచ్చే ఆసుపత్రిలో సేవలను విస్తరించేందుకు మరో 5 డయాలసిస్ పరికరాలు అందుబాటులోకి రానున్నాయని చెప్పారు. ప్రముఖ ప్రైవేటు వైద్యులతో ఎంఓయూలు కుదుర్చి వారి సేవలను ప్రభుత్వం ద్వారా అందిస్తున్నట్లు పేర్కొన్నారు. న్యూరో, కీళ్లు, వెన్నుపూస చికిత్సలకు నిపుణుల ఓపీ కూడా ప్రారంభమైందని ఎమ్మెల్యే చెప్పారు. కార్యక్రమంలో వైద్యులు, కూటమి నాయకులు పాల్గొన్నారు. వివిధ ప్రాంతాల నుంచి ఇక్కడికి ఎంతోమంది పేదలు, దిగువ మధ్యతరగతి వారు వైద్య సదుపాయాల కోసం రావడం జరుగుతుంది. ఏర్పాటు చేయడానికి కూడా మేము చర్యలు తీసుకోవడం జరిగింది. సో అదేవిధంగా మనకి ఇక్కడ మన ప్రభుత్వ ఆసుపత్రిలో కూడా రోజు ఓపీగా వచ్చేవారు దాదాపు 600 మంది యావరేజ్ ఈరోజు ఓపీకి రావడం జరుగుతుంది. వివిధ డిపార్ట్మెంట్స్లో శస్త్రచికిత్సల కోసం కానీ, కన్సల్టేషన్ కోసం కానీ ఈరోజు ప్రజలందరూ కూడా రావడం జరుగుతుంది. ఇక్కడ అన్ని సౌకర్యాలు పెంపొందించే విధంగా ముఖ్యంగా ఈరోజు గత ఆప్థమాలజీకి సంబంధించి, కంటి సమస్యలకు సంబంధించి క్యాటరాక్ట్ ఆపరేషన్స్ కూడా ఇక్కడ ఎక్కువగా పెంచి పేద ప్రజలందరికీ కూడా అందుబాటులోకి తీసుకురావడం జరుగుతుంది. ఆ విధంగా ఇక్కడ ప్రతి వారము కూడా ఇక్కడ ఉన్నటువంటి సూపరింటెండెంట్ గారు డాక్టర్ సాయికరణ్ గారు, అదేవిధంగా ఇక్కడ ఏదైతే మాకు మన హాస్పిటల్ డెవలప్మెంట్ కమిటీ ఉందో వారి ఆధ్వర్యంలో ఇక్కడ ప్రతిదీ కూడా రివ్యూ చేసుకుని ప్రతి వారము కూడా ఏ డిపార్ట్మెంట్లో ఎంత ఓపీ వచ్చింది, ఏ కన్సల్టేషన్ వచ్చింది, ఎటువంటి ట్రీట్మెంట్స్ జరుగుతున్నాయి అనేది కూడా మేము రివ్యూ చేసుకోవడం జరుగుతుంది. ఆ విధంగా ఈ జిల్లా ఆసుపత్రిని ఒక మంచి హాస్పిటల్గా పేద ప్రజలందరికీ కూడా అందుబాటులో ఉండే విధంగా ఇక్కడ అన్ని సౌకర్యాలు కల్పించే విధంగా కూడా తీసుకురావడం జరుగుతుంది. దానిలో భాగంగా ఇక్కడ ఉన్నటువంటి మన తణుకు పట్టణంలో ఉన్నటువంటి ప్రముఖ ప్రైవేటు వైద్య సంస్థలతో కూడా ఒక అండర్స్టాండింగ్ ఎంఓయూ చేసుకుని ఇక్కడ లేనటువంటి డిపార్ట్మెంట్స్లో కూడా ఇతర ఏరియాల్లో కూడా వారికి ఇచ్చే విధంగా ప్రజలందరికీ కూడా వారి సర్వీసెస్ తీసుకుని వారి వైద్య